రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమకపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. రోమాల భూమయ్యకు చెందిన లేఖదూడపై చిరుతపులి దాడి చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతపులి అడుగులను గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ ప్రాంతంలో రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని, పశువులను కట్టేయవద్దని అధికారులు హెచ్చరించారు. ఎక్కువ పెట్టవు గుడ్ మార్నింగ్ అన్న. అది దానికంటే ఎక్కువ మనం ఉన్నాయా సార్? 8 చూడండి అన్న, 8 9 ఉన్నది. ఓకే, చిత్తపలేదు. అటు సైడ్ సార్ మీరు ఒకసారి అన్న ఇన్నే కట్టేస్తాం రోజు. ఇన్నే మా పొలం ఉంది. ఇన్నే మాకు ఆధారంగా అదే రాత్రి పూలు వచ్చి మా ఆవును కొరికేసిపోయింది. ఇంకా 5 అరగాలు ఉన్నాయి సారు. మాకు ఆధారంగా అదే సారు. మా హనుమక్కపల్లె రోమల భూమయ్య, రోమల నర్సయ్య వాళ్ళ తండ్రి పేరు. వేములవాడ రేంజర్స్ నేను ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈ స్పాట్ కు వచ్చిన దూడ చనిపోయిందని తెలిపిండ్రు. దాని ప్రకారంగా మేము మా సిబ్బంది తీసుకుని చూడగా ఈ వాగున్న చిన్న కాలువ ఉన్నది. దాని వెంబడి చూస్తే మొత్తం ఆకులు అల్లం పడి ఉన్నది. టెగ్ మార్క్ ఉన్నాయి, కానీ అది సరిగా కనబడుతుంది. అది చిరుతపులి అని మాకు నిర్ధారణ అవుతుంది. తదుపరి నేను ఎంక్వైరీ చేసి చిరుతపులిగా పెద్ద పులి అని నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇంకో ఇక్కడ 4 ఆవులు కట్టేసి ఉండే చిన్న దూడని కొట్టింది. అది పులి అయితే వాటిని కూడా హంటింగ్ చేస్తుంది మా ప్రకారం. అయితే మేము మా దగ్గర మరిమడ్లలో ఉన్నాయి, రుద్రంగిలో ఉన్నాయి, మా నారేంజ్ పడుతుంది. రాజన్న సిరిసిల్ల అంటే అటు కూడా ఉంటుంది, వీరిన ఉన్నాయి చిరుతపులు ఉన్నాయి. కానీ వాడు ఎప్పుడు కూడా మనుషులు గట్ట హామీ చేయదు. అది ఏమైనా చిన్న ఉంటే మన మేకలు కానీ చిన్న దూడ ఇసుండి అటాక్ చేస్తుంది, వెనక నుంచి తింటుంది. ఏం లేదు, మేము ఇంతకుముందు గతం కూడా చూసినాం, ఎప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. వాళ్ళు అడవి ప్రాంతం దగ్గర ఉన్న పొలాలు అక్కడ కట్టేది వద్దు. ఎందుకంటే అడవి పరిసర ప్రాంతం తిరుగుతుంది. వాటి అవసరం మనం పోయినాం, మనం వస్తలేవు కాబట్టి అవి వాటి యొక్క గేట్ అనేది తెలుస్తుంది, ఎప్పుడు ఎక్కడ పడి ఉన్నది. తిరుగుతుంటుంది రాత్రిపూట. దానికి కట్టేసి ఏమైనా ఉంటే అటాక్ చేస్తుంది. అలాంటి మీరు పశువులకు కట్టేయొద్దు. ఏమైనా ఉంటే కూడా మేము దానికి హాని చేయొద్దు. అది పెద్ద పులి అని తెలిసింది మాకు, కాబట్టి అటే ఉన్నది. ఇంకా ఇటు రాలేదు, దాని అనుమతి మాకు దొరకలేదు. గోపాల్ రెడ్డి ఉన్నదని తెలిసింది. దానికి మా వాళ్ళు అక్కడ టీంలు ఉన్నాయి, 4 టీంలు ఉన్నాయి, చూస్తారు. అది ఇంకా కన్ఫర్మ్ కావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమకపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. రోమాల భూమయ్యకు చెందిన లేఖదూడపై చిరుతపులి దాడి చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతపులి అడుగులను గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ ప్రాంతంలో రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని, పశువులను కట్టేయవద్దని అధికారులు హెచ్చరించారు. ఎక్కువ పెట్టవు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమకపల్లిలో అయితే చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులుల సంచారం ప్రజలను హడవెత్తిస్తుంది. గత వారం రోజులుగా వేములవాడ, చెందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో చిరుతపులులు కదలికలు కనిపిస్తున్న నేపథ్యాలు రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వేములవాడ అర్బన్ మండలం పరిధిలోని హన్మక్కపల్లె గ్రామంలో మరో ఘటన చోటు చేసుకుంది. రోమల భూమయ్య అనే రైతు పొలం దగ్గర కట్టేసిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. వేములవాడ పట్టణ శివార్లోని హన్మక్కపల్లె వరకు చిరుత సంచారం ఉండడంతో వేములవాడ రూరల్ పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు.
ముఖ్యంగా పొలాలకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళవద్దని, ఒంటరిగా వెళ్తే ప్రమాదాలు పొంచి ఉన్నాయని, రాత్రిపూట పశువులను పొలాల వద్ద కట్టివేయదని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో గ్రామాల వద్ద గస్తీని అయితే మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రజలు అనుమానాస్పద కటికలు గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే రాజన్న సిరిసిల్లతో టైగర్ టెన్షన్ అయితే ప్రజలు బిక్కుబిక్కుమంటున్నా జీవిస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ అజయ్.